ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి శ్యామల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. మనకు తెలుసు ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారు. 2024 ఎన్నికల్లో కూడా ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురం కావచ్చు మరికొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఈవిడ బాగా ఎందుకు పాపులర్ అయ్యారంటే ఒక పిట్ట కథ చెబుతా ముసలి తోడేలు సింహం నక్క అని ఒక కథ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ పక్షాలు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అప్పట్లోనే ఈమెకి మీ భర్తకి సంబంధించిన చీటింగ్ కేసులు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అయితే రాజకీయాల్లోకి మహిళలు రావాలి, రాణించాలి. సో ఈవిడ పిట్ట కథలన్నీ మానేసి పాలసీల పరంగా పార్టీ తరపున మాట్లాడితే బాగుంటుంది. అలాగే వీళ్ళని కూడా ఎవరూ కూడా వ్యక్తిగతంగా విమర్శించకుండా కేవలం రాజకీయంగా పొలిటికల్గా విమర్శిస్తేనే పద్ధతిగా ఉంటుంది. అప్పుడే రాజకీయాల్లోకి మహిళలు రాగలుగుతారు, రాణించగలుగుతారు. అయితే ఎవరైనా సరే విమర్శలు చేసేటప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు లేదా కూటమి ప్రతినిధులు కావచ్చు, కొంచెం సంయమనం పాటిస్తే అందరికీ బాగుంటుంది.